లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా గురించి మరోసారి గళమెత్తారు. అలాగే శ్రీకాకుళం యువభేరీలో జగన్ గారు కూడా ప్రత్యేక హోదా పైన గట్టిగా మాట్లాడొచ్చారు. చంద్రబాబు గారిపై మోసం అబద్ధాలు అంటూ సింగపూర్లో ఇల్లుందని నేను కూడా విన్నానంటూ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చారు. ఏం సురేష్ గారు, మీకు తెలుసా అవన్నీ ఆరోపణలు మళ్ళీ రూమర్లు సృష్టిస్తున్నారు? రూమర్లు కాదు, అది ముఖ్యమంత్రి గారు స్వయాన దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఆయన పదే సింగపూర్ కంపెనీలని సింగపూర్ గురించి సవాల్ చేశారు. ఆ రోజుల్లో సవాల్ చేశారు, ఏమని మీరు రుజువు చేసుకోండి, రుజువు చేస్తే మీకే రాసి ఇచ్చేస్తా అన్నారు. సింగపూర్ లో పదే వాళ్ళు ఆ కంపెనీలు పిలిపించి ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పడం, లేకపోతే సింగపూర్ లో నా ఫేస్ వాల్యూ ఎంత ఉంది ఇంత చెప్పడం, అది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఆయన దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక ప్రత్యేక హోదాకు వస్తే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో అధికారానికి వచ్చి ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అన్ని తుంగలు తొక్కి కేవలం అధికారం కోసం వచ్చినవన్నీ చెప్పి ఈరోజు అబద్ధాలు చెప్పి ఏదైతే రుణమాఫీ అయితేనేమి, మహిళా డ్వాక్రా రుణాల మాఫీ అయితేనేమి, లేకపోతే ఈ కాపుల రిజర్వేషన్లు అయితేనేమి, ప్రత్యేక హోదా అయితేనేమి, ఇంతవరకు ఏది నెరవేర్చలేదు. కనీసం ఎన్డీఏలో భాగస్వామ్యం ఉండి కూడా వాళ్ళ మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా తిట్టారు. జగన్ గారి ప్రేరేపిత శక్తులే అక్కడ నరం లేని నాళ్ళకి ఏదైనా మాట్లాడుతుంది. అందులో మనం ఏం చెప్పగలం? ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళని ఈ విధంగా అసాంఘిక శక్తులు అని చెప్పి వాళ్ళు ముద్ర వేస్తుంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మేంగా చెప్పేది ప్రజలు ఈరోజు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఎంత వ్యతిరేకత ఈరోజు కూడగట్టుకుందో తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్తారు. సరైన సమాధానం దానికి సమయంలో సమాధానం చెప్తారు. ఈరోజు వారి మీద ఎంత అసంతృప్తి ఉందో ఈరోజు ఒకసారి యువబేరు చూడండి. జగన్ గారు వెళ్ళిన ప్రతి చోట, తిరుపతి అయితేనేమి, విశాఖపట్నం అయితేనేమి, నేను కాకినాడ అయితేనేమి, శ్రీకాకుళం అయితేనేమి, యువత ఏ విధంగా అసహనంగా లోనవుతుంది. ముఖ్యంగా ఉపాధి కల్పన అయితేనేమి, ముఖ్యంగా నిరుద్యోగ సమస్య అయితేనేమి, ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్య, పెద్ద సమస్య. దాన్ని పక్కదోమను పట్టించేసి ఏవో దాన్ని మాట్లాడాలని చెప్తారు. దానికి సరైన సమాధానం, దానికి పరిష్కారం కేవలం ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా మీద ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడుతున్నారు. ఈ చిన్ననాయుడు అయితేనేమి, పెద్ద నాయుడు గారు అయితేనేమి, ఈయనేమో కేంద్రంలో ఆయనేమో ప్రత్యేక హోదా కన్నా ఇంకెక్కువ ఇస్తాం మేము అని ఆయన అంటారు. ఇంకో వద్దనైతే ఇదేమో సంజీవన అంటారు. ఇంకోరేమో జిందా తెలిసిపోతా అంటారు. లేదు మళ్ళీ ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత వస్తే లేదు ప్రత్యేక హోదా తీసుకొస్తాం మేము అంటారు. దీనికి ఖచ్చితంగా వాళ్ళు ఈరోజు కేంద్రంలో ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు. ముఖ్యమంత్రి గారు పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. ఆయన విశ్వసనీయత పూర్తిగా ఈరోజు ప్రశాంతకమైంది. ఎందుకంటే ఈ రోజు ఏం తీసుకొచ్చారు చెప్పమనండి. ఈ రోజు కేంద్రంలో అయినా కూడా కేంద్రం వారు విభజన చట్టంలో ప్రకారం ఏం చేశారు చెప్పండి. మన అమరావతికి వచ్చారు, ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తారనుకున్నాం, ఏమి ఇచ్చారు మీరు చూసారు కదా. కాబట్టి ఈ రోజు ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నిలదీయాలి. మేము ఆయన రాహుల్ గాంధీ గారు మీరు తెలుగుదేశం కలిసి రండి అని ఆయన అడుగుతున్నారు. మేము పూర్తిగా మద్దతు ఇచ్చాం. అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పారు ఒక టైం లిమిట్, టార్గెట్ పెట్టింది. రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని కూడా కలిసి రమ్మని అంటున్నాడు. మేము వెళ్ళాం. మేము ప్రతిపక్షంగా మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ కు మంచి జరుగుతుందంటే మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఢిల్లీలో ధర్నాలు చేసాం, గుంటూరులో ధర్నాలు చేసాం, యువపేర్లు పెట్టి ప్రజలందరినీ మేము చైతన్యవంతం చేస్తున్నాం. ఈరోజు యువత కూడా బలిదానాలు మొదలైనవి, అది గమనించాలి. ఇప్పటికీ బిఫోర్ గోయింగ్ ఇంటూ స్పెషల్ స్టేటస్ కేటగిరీ సార్, ఇప్పుడు నేను ఓల్డ్ సిటీలో దానికి ఒక కన్క్లూజన్ సార్. ఆ ప్రాంతం లోపల చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ అందరు కూడా తెలంగాణకు సంబంధం లేనటువంటి వ్యక్తులను అక్కడ పోస్టింగ్ ఇచ్చినారు. వారికి ఆ ప్రాంతం మీద అవగాహన లేదు. అంటే హైదరాబాద్ లో ఆ మధ్య లోపల డివిజన్ లో జరిగినటువంటి పరిస్థితులలో కొంతమంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్స్ ని ఎక్కువ అక్కడ ఇచ్చుకున్నారు. దానివల్ల ఒక మాట వాళ్ళు గతం లోపల అక్కడ పనిచేసి ఉండలేదు, వారికి ఆ ప్రాంతాల మీద అవగాహన లేదు. ఎందుకు ఈ 4 రోజులు ఉండిపోయడానికి మనకి ఎందుకు ఈ పంచాయతీ, రేపు డివిజన్ అయితే ఇటుంటామో అటుపోతామో తెలియదు అని చెప్పి చూసి చూడకుండా వాళ్ళు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి అనేది గ్రౌండ్ రియాలిటీ. కొత్తగా ఈ సమాచారం వాస్తవమైనటువంటి సమాచారం. నేనే వ్యతిరేకంగా వారికి వ్యతిరేకంగా చెప్పాల్సిన సమాచారం, ఇది వాస్తవమైనటువంటి సమాచారం. పోతే కేంద్ర ప్రభుత్వం ఏమి అయింది, ఆంధ్రప్రదేశ్ ఇట్లా అయింది అట్లా అయింది, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి అన్యాయం చేస్తా ఉన్నారు, రోడ్ల మీద పడి ధర్నాలు చేస్తేనే లేదా యువకుల్ని చంపుకోమని చెప్తేనే ఇట్లా జరగదు. ఇప్పుడు కాపులకి రిజర్వేషన్ కావాలనేది ఒక జెన్యూన్ కోరిక. తెలంగాణ ఉద్యమం 14 ఏళ్ళు నడిపినాం కొమ్మినేని గారు. ఇట్లా తగలబెట్టులు, ఇట్లా చేసులు, ఇట్లా అరాచకాలు, అసాంఘిక శక్తులు అయితే తెలంగాణ ఉద్యమాలు ఉంటే ఉద్యమం ఒక్కరోజు కూడా నడిచేది కాదు. మరి న్యాయమైనటువంటి కోరిక నెరవేరాలి అని అంటే చట్టబద్ధంగా కొట్లాడాల్సిందే, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిందే. కానీ ఒకటే రోజు అప్పుడే మీటింగ్ పిలిచి అప్పుడే పోయి తెలంగాణ ఉద్యమంలో 25 లక్షల మంది పోయినాం సార్
సార్ మేము వరంగల్ జిల్లాకి. మరి వరంగల్ ఒక రైలు పార్టీ ఉండకపోతుండే, కాజీపేట రైల్వే స్టేషన్ ఉండకపోతుంటుండే, అసలు దేశాలు అసలు రైల్లో నడవకపోతుంటుండే. బట్ దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్, వెరీ అన్ఫార్చునేట్, వెరీ అన్ఫార్చునేట్ అంటున్నా. అసాంఘిక శక్తులు ఉద్యమంలోకి రావడం అనేది బాధాకరమైనటువంటి విషయం. హింసను మీరు ప్రేరేపించకూడదు దయించి. వారు ఏమంటున్నారు ఎమ్మెల్యే గారు, యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు, యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది యువకులు మేము పోగొట్టుకున్నాం. మీ ప్రాంతంలో అట్లాంటి పనులు ప్రారంభం కాకుండా దయించి ఆపురు అనేది నా విజ్ఞప్తి. ఉద్యమాల నుంచి వచ్చిన ఉద్యమం పెయిన్ అనేది మాకు తెలుసు కాబట్టి, ఉద్యమం పెయిన్ అనేది మాకు తెలుసు కాబట్టి ఉద్యమం పెయిన్ మాకు తెలుసు కాబట్టి ఉద్యమంలో సోదరులు మిత్రుడు చెప్పలేదు అంత ఆంధ్ర పోలీసు అంటే వాళ్ళందరూ ఇక్కడ మనకి ఎందుకని ఓల్డ్ సిటీ ఇప్పుడు ఎస్ఐ ఆయనే ఉండడు, సిఐ ఆయనే ఉండడు, డిఎస్పీ ఆయన ఉండడు, పైన చెప్పాల్సిన అధికారి ఎవరనేది ఇంపార్టెంట్ కదా. ఒకళ్ళిద్దరు ఆఫీసర్స్ ఎవరో డ్యూటీలో ఎన్ని ఆరోపణలన్నీ కరెక్ట్ గా రైట్. ఓకే, బొంతు రామ్మోహన్ గారు మేయర్ అయినాక చూస్తారు ఎన్ని ఆరోపణలు వస్తాయి. అలాగే రేవంత్ రెడ్డి గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. హలో, ఇవాళ లక్ష్మారెడ్డి గారి జన్మదినోత్సవం, వారికి జన్మదిన శుభాకాంక్షలు. జడ్చర్ల శాసనసభ్యుడిగా, ఆ తర్వాత మంత్రిగా ఎన్నిక ఉన్నటువంటి శ్రీ లక్ష్మారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం.